అధ్యాయం జరుగుతాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరుగుగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి నాయన, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభువా నీ యొక్క వాక్యాన్ని మేమందరం సమీపిస్తూ ఉండగా చదవబడిన వాక్యంలోంచి నాతోను మాతను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం మీరు మాత్రమే పొందుకరమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం ఒకసారి. ఒకసారి చదవబడిన లేఖనం దగ్గరికి వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో అక్కడున్న మాట ఒకసారి చూద్దాం మనం. మొదటిగా 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరుగుగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మొదటి మాట గుర్తుపెట్టుకోండి. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. తర్వాత ఆ మధ్యలో 7 దీప స్తంభాల మధ్యలో ఉన్న ఆయన మనుష్య కుమారుని పోలి ఉన్నాడు అన్న మాట 2 గుర్తుపెట్టుకుందాం. 14వ వచనంలో ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండను. ఇది కూడా గుర్తుపెట్టుకుందాం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండను. అది గుర్తుపెట్టుకుందాం. కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండను. అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకొని ఉండను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఆ పైవన్నీ గుర్తుపెట్టుకొని చివరి సంగతి మనం మాట్లాడుకుందాం. పైవన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే మొదటి వచనంలో ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటా అని చూడ తిరగగా 7 సువర్ణ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఇక్కడ కొంచెం ఈ ప్రకటన గ్రంథం ఏంటంటే జరగబోయేదాన్ని చెప్తున్నది. ఇది ప్రవచన గ్రంథము. జరగబోయే భవిష్యత్తుని దేవుడు యోహానుకు చూపించి దాన్ని రాయించి మనకి పంపించడం కోసం చేస్తున్న ఏర్పాటు. ఇక్కడ ఈ ఏర్పాటులో ఇంకొక సంగతి కూడా ఉన్నది. ఆయన మనము కింద భాగంలోకి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎలాగుండదంటే ఆయన తలయు తల వెంట్రుకలు హిమమంత తెల్లగా ఉండెను, లేదంటే ధవళం వలె తెల్లగా ఉండెను అని అక్కడ ఒక మాట ఉన్నది. ఎందుకని ఆ మాట అంటున్నాడంటే ఈ గ్రంథం అంతా అయిపోయి ఈ గ్రంథంలో ఉన్న కార్యములు మొత్తం జరుగుతూ ఉన్నప్పుడు ఆ 7 దీప స్తంభాల్లో ప్రతి దీపము ఒక్కొక్క సంఘమును ఒక్కొక్క కాలమును సూచిస్తున్నది. మరి ఆ సంఘము కాలం అయిపోయిన తర్వాత ఏమి జరగబోతుందో దేవుడు దాన్ని చూపిస్తున్నాడు. దానికి ఒక చిన్న మాట ఉంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఒక్క పేజీ పక్క తిప్పండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి మాట ఏముందో చెప్పండి. ఈ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు అక్కడ ఈ సంగతులు ఉంది. మనం కూడా ఈ సంగతులు అన్నాం. ఏ సంగతులు అంటున్నా? 7 దీపస్తంభాలకు అక్కడున్న సంఘాలకు దేవుడు రాయించిన మాటలు జరిగిపోయిన తర్వాత 4వ అధ్యాయం చెప్తున్నాడు.
అంటే 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత, అంటే 3 అధ్యాయాలు ఉన్న సంగతులు దేవుడు చెప్పి జరిగిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఈ సంగతులు అంటే 3 అధ్యాయాలని అక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయాలు ఉన్న సంగతులు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. ఏమన్ అప్పటికి ఆయన ఎలాగున్నాడు? తెల్లని వస్త్రం ధరించుకున్నాడు. ఆయన తల వెంట్రుకలు తలయు హిమమంత తెల్లగా ధవళములో ఉన్నాయి. అక్కడ అర్థం ఏంటంటే, దానికన్నా పైన వచ్చిన మనం ఒక మాట చదివాం, ఆయన రొమ్మున దట్టి కట్టుకొని ఉండెను. 2 ఉన్నాయి ఇక్కడ. దట్టి కట్టుకోవటం అంటే బెల్ట్లా కట్టుకోవటం, ఒకటి నడుము కట్టుకోవటం, రెండోది రొమ్మున అంటే పైన ఇక్కడ కట్టుకోవటం. ఎప్పుడైతే నడుము కట్టుకొని ఉన్నాడో ఆయన పని చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు అని. ఇక్కడ ఎప్పుడైతే కట్టుకొని ఉన్నాడో దాని అర్థం ఏంటంటే ఆయన తీర్పు తీరుస్తున్నాడు అని. అంటే నడుము దగ్గర ఉన్న బెల్ట్ పైకి వచ్చిందంటే అర్థం ఆయన తీర్పులోకి వచ్చాడని, ఇప్పుడు తీర్పు తీర్చబోతున్నాడని. అంటే ఇక ఆయన దగ్గర ప్రేమ లేదు, ఇక ఆయన దగ్గర కృప లేదు, ఇక ఆయన దగ్గర స్వస్థత లేదు. అవన్నీ కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన తీర్పరిగా మారి ఉన్నాడు. ఏమా కాబట్టి ఇంకా మనం జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాం ఇక్కడ అని అంటున్నాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండను. అంటే ఆయన తీర్పరి స్థానంలోకి వస్తున్నాడు. ఎప్పుడు? 7 సంఘకాలములు అయిపోయిన తర్వాత, 3 అధ్యాయాలు గడిచిపోయిన తర్వాత ఆయన ఏ స్థానంలోకి వస్తూ ఉన్నాడంటే ఆయన తీర్పరి స్థానంలోకి వస్తున్నాడు. అంతవరకు ఆయన న్యాయవాది, మన తరపున వాదించిన వాడు. మన తరపున వాదించిన వాడే ఇప్పుడు మనకి తీర్పరిగా మారబోతున్నాడు. కాబట్టి ఈ కాలము చాలా కఠినమైన కాలం. ఎంతటి వాడినైనా తప్పించే కాలం ఈ కాలమే. నిజమైన వారిని నిలబెట్టే కాలం ఈ కాలమే. అటు ఇటుగా ఉండే వాళ్ళని జారిపోయేలాగా చేసేది ఈ కాలమే. కాబట్టి ఈ కాలము మరీ శ్రేష్టమైన కాలం. పిలువబడిన వారికి, ఎన్నుకోబడిన వారికి ఇది గొప్ప కాలం. బైబిల్ అంటే ఉన్నది, మత్తయి సువార్త 24:24 అంటున్నది, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరిచే ఆత్మ ఇప్పుడు భూమి మీద ఉంటుందని. అంటే ఎన్నుకోబడిన వాళ్ళను కూడా తన మాటల చేత, తన జ్ఞానం చేత, తన క్రియల చేత, తన తర్కం చేత వాదించి అపవాదిని తప్పులో పడేయగలడు. అది ఈ కాలమే. అయితే నిజంగా దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు తప్పులో పడలేడండి, వాడు పాపంలో పడలేడండి. దానికి ఒక కారణం ఉన్నది. ఎందుకని వాడు పడలేడంటే కారణం వల్ల ఒకటే, వాడు వాక్యములో భాగమై ఉన్నాడు. వాక్యాన్ని ఎవరైనా మోసం చేయగలరా? చేయలేరు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. అంతేనా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమన్నది? కొంచెం జాగ్రత్తగా చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడే కదా. మరి ఇప్పుడు ఆ వాక్యంలో భాగమై ఉంటే నువ్వు దేవుళ్ళలో భాగమై ఉన్నావు. మరి దేవుని మోసం చేసేవాడెవడు? వాక్యాన్ని మోసం చేసేవాడెవడు? ఈరోజు చూడండి, నువ్వు నిజం చెప్పినా నమ్మరు. ఎందుకంటే బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. మరి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన నిజమైన వాడని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నట్టు? ఇప్పుడు అబద్ధం ఎక్కువైపోయి నిజమైనది వచ్చినా ఇది కూడా అబద్ధమే అనుకుంటున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే నేను నిజమైన వాడని చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క స్థితి ఏ స్థితికి వచ్చాను? అబద్ధం ఎక్కువైపోయి, మోసం ఎక్కువైపోయి దేవుడే దిగివచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పుకోవాల్సిన స్థితికి వచ్చిందంటే పాపం ఎంతగా పెరిగినట్టు, అబద్ధం ఎంతగా పెరిగినట్టు, మోసం ఎంతగా పెరిగినట్టు. ప్రైజ్ ది లార్డ్. అయితే వీటన్నిటి మధ్యలో దేవుడు తన ప్రజలను కాపాడుతున్నాడు, తన పిల్లలను కాపాడుకుంటున్నాడు. ఆయన కృప చేత, ఆయన శక్తి చేత, ఆయన బలము చేత మనల్ని కాపాడేవాడిగానే ఉన్నాడు ఎప్పటికీ. దేవుని నామానికి మహిమ. కొంచెం 14వ వచనం చూద్దాం. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములో అగ్నిజ్వాల వలె ఉండెను. ఎలాగున్నాయి ఆయన కనులు? జనరల్గా మన కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి? కొంచెం నాకు వినబడేలా చెప్పండి. ఒక మైక్ అనే ఇవ్వండి, లేకపోతే ఎవరికన్నా. 1 కోపంగా, 2 నిద్ర లేనప్పుడు. ఈ 2ఏనా? ఇప్పుడు ఆయన కళ్ళు ఎర్రగా ఎందుకు ఉన్నాయి? మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఆయన కనులు ఎర్రగా ఉన్నాయి. రెండోది, ఆ కనులకి వెనకాల ఉద్దేశం ఏంటి ఎర్రగా ఉండటానికంటే 2 కారణాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి కోపముతో, రెండోది నిద్ర లేకపోవటం.
ఇప్పుడు ఆయన నిద్ర లేకుండా చేసింది ఎవరు? బైబిల్లో ఒక మాట ఉంది, ఇజ్రాయెల్ ఏలువాడు చెప్పండమ్మా. ఇప్పుడు ఆయన నిద్రపోనీకుండా చేసింది ఎవరు? వినపడలేదు నాకు. ఎవరు? ఇప్పుడు ఆయన కనులు ఎర్రగా ఉండటానికి కారణం, ఈ గడి వర్తమానం అంటున్నది ఆయన కనుల్లో ఎర్ర జీర ఉండటానికి కారణం ఏంటంటే, భూమి మీద మానవులు ఆయన ఎన్నడూ ప్రశాంతంగా ఉండనిలా. ఆయన ప్రశాంతంగా ఉండనిస్తే మనం ఆయన పిల్లలు ఎలాగవుతాం? అంతేనా? ఇక్కడ ఒక మాట అడుగుతాను, ధైర్యంగా చెప్పండి. పిల్లలు పెట్టిన బాధల వల్ల ఏడవని తండ్రి ఎవరున్నా ఉన్నారా ఇక్కడ? చెప్పరు ఎవరు? ఎస్సా నోనా? అంతేనా? పాత నిబంధనలో ఒక మాట ఉన్నది, ఒక గొప్ప సేవకుడు ఇలా చెప్పడం నాకు జ్ఞాపకం ఉన్నది. ఎర్ర సముద్రాన్ని మొత్తాన్ని కాలికి తడి అంటకుండా మోషే దాటాడు. నిజమేనా? ఎంత గొప్ప సంగతి అంటాం మనం. అయితే దాని తర్వాత సంగతి ఏంటంటే, ఎర్ర సముద్రం నీళ్లు కూడా ఈయన వస్తుంటే లేచి పక్కన నిలబడ్డాయి. కానీ సంఘం ఆయన ఏడిపించకుండా పంపించాల. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఇప్పుడు సంఘం ఏం చేసింది? ఒకరోజు మోషే దేవుడితో అంటున్నాడు, ప్రభువా నేను వీళ్ళని కన్నానా? నాకెందుకు ఈ బాధ్యత? నాకెందుకు ఇంత? అంటే ఎటువంటి స్థితికి వాళ్ళు మోషేని తీసుకుని వెళ్ళారు? మరి మోషే పరిస్థితి ఎలాగుంటే, మోషేను కూడా కన్న తండ్రి పరిస్థితి ఎలాగుండాలా? దేవుని పరిస్థితి ఎలాగుండాలి? మోషే దేవుని బాధ పెట్టలేదా? బాధ పెట్టాడు. విమోచించమంటే హత్యలు చేసి పారిపోయాడు. ఇప్పుడు దేవుడి పరిస్థితి ఏంటి? తను అనుకున్నది, తను చెప్పింది, తన ఆలోచన తప్ప ఆయన దగ్గరికి వచ్చే మానవులు అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క కనులు ఎలాగ ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి, కోపంగా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు పోదాం. ఆయన పాదములు కొలిమిలో పుటమ వేయబడి మెరయచున్న అపరంజితో సమానమై ఉండెను. ఇత్తడి వలె ఉన్నాయి. కరెక్ట్గా మాట. ఇత్తడి దేనికి సూచన అంటే తీర్పుకు సూచన. ఆయన కనుల్లో కోపము తీర్పుకు సూచన. ఆయన ఒంటి మీద కట్టుకున్న బంగారపు దట్టి, రొమ్మును కట్టుకున్న బంగారపు దట్టి ఆయన తీర్పరై ఉన్నాడు అనడానికి సూచన. ఆయన కనులు ఎర్రగా అగ్ని జ్వాల వలె ఉన్నాయి అంటే తీర్పుకి ఆయన రెడీ అవుతున్నారు సూచన. అంటే ప్రకటన గ్రంథము ఏం మనకి తెలియజేస్తాడే? మొదటి అధ్యాయం నుంచి ఇక ఆయన ఎంత మాత్రము సుకుమారుడిగా, ప్రేమామయుడిగా లేడు. ఆయన తీర్పు తీర్చేవాడిగా కఠినంగా మారబోతున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండని హెచ్చరిక వస్తున్నారు. ఇప్పుడు కాక మనం ఇంకెప్పుడు జాగ్రత్త పడాలి? ఇది పరిపూర్ణంగా మనం జాగ్రత్త పడాల్సిన సమయం అయి ఉన్నది. కొంచెం ముందుకు వెళ్తున్నాను. అక్కడే ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు దొలివలే ఉండెను. ఈ జల ప్రవాహాల ధ్వని అంటే కూడా కొంచెం ముందుకు వెళ్ళాక మనం వింటాం. ఒకరు కాదు, అనేక మంది ప్రజలు అక్కడ సూచనగా ఉన్నది. భిన్న బోధలు అక్కడ సూచనగా ఉన్నది. వాటన్నిటి గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీటన్నిటి మధ్యలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుబెడలచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె విండును. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. చూసారా ఎంత జాగ్రత్తగా తిప్పుతున్నారో? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఇప్పుడు ఏంటి 2 అంచులు వాడే ఖడ్గం అంటే? వినబడలా? వాక్యము. ఇప్పుడు వాక్యం ఎక్కడ దాకా వెళ్తుంది? మనం ఎవరు లోపలికి, ఎదుటి మనసు లోపలికి పోలేం, ఆలోచన లోపలికి పోలేం. అయితే దేవుని యొక్క వాక్యము ఎదుటి వ్యక్తి లోపల కూడా వెళ్తుంది. బైబిల్ స్పష్టంగా అంటుంది, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మను, కీళ్లను, మూలుగను విభజించిన మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను
శోధించుచున్నది. అంటే నీ హృదయంలో రహస్యంగా ఉండి ఎవరికి చెప్పకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేద్దామనుకున్నవి ఏవైతే తలంపులు ఉన్నాయో వాటిని కూడా దేవుడు తన వాక్యమైన ఖడ్గంతో కత్తిరించగలడు. ఏమా అంటే ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. నేను ఎప్పుడంటా ఉంటాను, ఇంటి యజమాని వచ్చేటప్పుడు, ఇంటి లోపలికి అడుగు పెట్టేటప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఇల్లంతా చంద్రవందర గందరగోళంగా ఉంటుంది పొద్దున్న సాయంకాలం దాకా. ఇంటి యజమాని ఇంటికి వస్తున్నాడు అనగానే ఇంట్లో పిల్లలు కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? వినపడలేదు. వీళ్ళకి తెలుసు, టైం చూస్తూనే ఉంటారు. ఇంట్లో ఆ వస్తువు అక్కడ, ఈ వస్తువు ఇక్కడ అన్ని పడేస్తూనే ఉంటారు, కానీ టైం చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన వచ్చే సమయానికి చదువుదాంలే. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? ఆయన రాకడి కన్నా ముందున్నాం. మనం అనుకుంటున్నాము ఆయన రాకడ వచ్చే సమయానికి రెడీ అవుదాంలే. నేనంటున్నాను, వచ్చే సమయానికి కాదు, ఇదే ఆ సమయం అంటాను. నువ్వు ఇప్పుడే రెడీ అవ్వాలి. ఈ గడియే నీ హృదయం రెడీ అవ్వాలి. ఈ గడియే నీ ఆలోచన రెడీ అవ్వాలి. ఈ గడియే నీ తలంపులు రెడీ అవ్వాలి. ఈ గడియే నువ్వు పై నుంచి కింద వరకు పరిపూర్ణంగా రెడీ అవ్వాలి. ఆయన ఒక శక్తి పనిచేసే కాలం ఈ కాలమే. ఈ కాలమే మనం సరిచేయబడాలి. ఈ కాలమే మనం ప్రార్థనలో ఉండాలి. ఈ కాలమే మనం యథార్థంగా ఉండాలి. ఈ కాలమే మనం దేవుని ఆనుకోవాలి. ఈ కాలమే మనం విశ్వాసంగా ఉండాలి. ఈ కాలమే ఆయనకి దగ్గరగా నడవాలి. ఈ కాలమే ఆయన ఆత్మను పొందుకోవాలి. ఎందుకంటే ఈ కాలము దాటిపోతే నువ్వు ఇంకేమీ చేయలేవు. కాబట్టి ఇప్పుడు మనమెవరు రెస్టులు తీసుకోవద్దండి, సిద్ధపడదాం. నిజంగా ఎంతమంది సిద్ధపడదాం అనుకుంటున్నారు? ఎక్కడ సప్పుడు రావట్లేదు ఈ పూట, ఎందుకనో. కొంచెం కిందకి వెళ్తే ఒక మాట ఉన్నది, ఆయన యొక్క నోటి నుండి వాడేగు 2 అంచులు గల ఖడ్గము బయలు వెడలి ఉన్నది, అది దేవుని వాక్యము. ఈ మాట మనకేం చెప్తూ ఉన్నదంటే, ఆయన నోట్లో నుండి 2 అంచులు వాడి అయిన ఖడ్గం అనే వాక్యము బయటకు వచ్చేసినది. అంటే ఇప్పుడు వాక్యం అక్కడ లేదు. ఎక్కడుంది? ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇప్పుడు బయటకు వచ్చి వాక్యం చేసే పని ఏంటి? ప్రాణాత్మంలోకి, ఎముకల్లోని మూలుగులోకి జీవము బలము గలదైన వాక్యంగా వచ్చి మన లోపలికి అది చేరుతున్నది. మన లోపల వాక్య విరోధమైనవి, లోకం సంబంధించిన వాటిని విడగొడుతూ దాని నుంచి మనల్ని వేరు చేస్తూ ఉన్నది ఆ వాక్యం. ఏమా? కాబట్టి ఈరోజు వాక్యానికి మనం ఎంత స్థలము, ఎంత స్థానం, ఎంత సమయం ఇవ్వాలంటే భూమి మీద అన్నిటికన్నా ఎక్కువ మనం ఇవ్వాలి. నిజమేనా? ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 16 చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి, మరియు పరలోకము తెరవబడి ఉంటే చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు 1వ అధ్యాయం ఏం చదివాం? 19వ అధ్యాయం ఏం చదువుతున్నాం? అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం మొత్తం ఆయన ఎలాగుంటున్నాడో. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామం ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఖడ్గం ఎందుకు వచ్చింది బయటికి? మనం ఇప్పుడు దాకా ఏమనుకున్నాం? కాపాడటానికి అంటున్నాం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు తప్ప మాకు ఇంకేమీ లేదంటే కాపాడుతుంది. ఆయన ఒక వాక్యం వచ్చినప్పుడు దాన్ని ఎదిరించి, ధిక్కరించి, వ్యతిరేకించి దాన్ని విమర్శ చేసినప్పుడు అదే వాక్యం వాళ్ళని కొట్టేదిగా, చంపేదిగా, హతమార్చేదిగా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళేదేవుడు. ఒక మాట ఉన్నది, అడవిలో సింహము గర్జించగా భయపడిన వాడెవడు? ఆయన సింహం వల్లే మాట్లాడుతున్నప్పుడు, సింహం వల్లే గర్జిస్తున్నప్పుడు భయపడని వాడెవడు? పుష్కెళ్దాం. ఇక్కడ జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల్ల ఖడ్గం బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతోనూ వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను
ఇప్పుడు దేవుడి దగ్గర ఏమున్నాయి? ఉగ్రత, తీక్షణ బుద్ధి వచ్చే సర్వాధికారి దేవుడు, ఇనప దండము, అగ్నిజ్వాల వంటి కన్నులు. మనం ఎక్కడ చూస్తున్నా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మనం చాలాసార్లు మనం తప్పు చేసేసిన తర్వాత దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అని మనం అంటే, కొద్దిమంది ఇలాగ అంటారు, నా దేవుడు మంచి దేవుడు తెలుసు, నన్ను ఏం చేయడు. మరి దేవుడు ఇక్కడేం చేస్తున్నాడు? నేను మంచి దేవుడు కాదా? ఇప్పుడు దేవుడు మంచోడే, మనమే ముంచేవాళ్ళం. ఆ సంగతి దేవుడు తెలిసి దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఇప్పుడే సరిగా ఉండాలి. ఇది సరైన సమయంగా దేవుడు మనకిచ్చాడు. ఈ ఉన్నతమైన సమయంలో మనం పరిపూర్ణమైన వ్యక్తులుగా మారవలసిన వారమై ఉన్నామంటే. కొంచెం కిందకి వెళ్తాను. అక్కడ రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండే చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండే వారి మాంసమును, చదవండి, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును. ఇదేంటిది? ఎవరిదంట మాంసం? ఇప్పుడు భూమి మీద ఎవరి కాళ్ళకు కట్టేసుకున్నారు మొత్తం, వాళ్ళ స్థానాలకి, వాళ్ళ అధికారాలకి, వాళ్ళ యొక్క స్థలాలకి, వాళ్ళకి ఏం చేయాలి ఇవన్నీ సంపాదించుకుని దాంట్లో ఉండిపోయారు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళందరినీ ఇప్పుడు వాడిగల ఖడ్గం వచ్చి ఏం చేస్తున్నది? వారి స్థానముల నుంచి దేవుడు వాళ్ళని తీసేశాడు. బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన బలహీనలు ఎన్నుకొని బలవంతుల్ని కింద పడేశాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని యొక్క గొప్ప విందుకు కూడి రండి అని ఆకాశం మందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. కొంచెం కిందకి వెళ్తున్నా. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచితిని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యుద్ధం చేయటానికి సమస్తము రెడీ అయినది. కింద జనములను కొట్టుటకై ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గం బయలుపడుచున్నది. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి దేవుడు. దేవుని తీక్షణమైన ఉగ్రత మద్యపు తట్టు దక్కును. పైన మాట మళ్ళా చదువుతున్నారు రిపీట్గా. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి చోట ఆయన నీ కొరకు యుద్ధం చేశాడు. ప్రతి చోట నీ కొరకు ఆయన నిన్ను ఏర్పాటు చేశాడు. ప్రతి చోట నిన్ను కాపాడటానికి ఆయన సమస్తం సిద్ధపరిచారు. అయితే దేవుడు నీ కొరకు ఇచ్చిన వాటిని తీసుకున్నావు. ఆయన నుంచి మేలుని తీసుకున్నావు, ఆయన నుంచి మంచితనం తీసుకున్నావు, ఆయన ఇచ్చిన సహాయం తీసుకున్నావు, ఆయన ఇచ్చిన స్వస్థత తీసుకున్నావు, ఆయన ఇచ్చిన కృప తీసుకున్నావు. నీ మీదకి వచ్చే ఉగ్రత ఆయన తీసుకున్నాడు. నీ మీదకి వచ్చే మరణము ఆయన తీసుకున్నాడు. నీ మీద పడే నిందను ఆయన తీసుకున్నాడు. నీ దోషమును ఆయన తీసుకున్నాడు. నీ అతిక్రమమును ఆయన తీసుకున్నాడు. అంటే మన మీదకి వచ్చే చెడ్డవి మొత్తం ఆయన తీసేసుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న మంచి మొత్తం మనకిచ్చాడు. ఇచ్చి ఆయన అంటున్నాడు, నేను తీర్పు తీర్చబోతున్నా, మీరు సిద్ధపడండి అంటున్నాడు. ఇప్పుడు నిజంగా మనం ఆయన పిల్లలమైతే ఏం చేయాలి? ఆయన తీర్పులోకి మనం రావద్దు. ఇక్కడ ఇంకో మాట, ఆ వాక్యం ఏం చేస్తుంది? రెండంచుల వాడిగలిగిన ఖడ్గం ఏం చేస్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1:48. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానయేలు ఆయన అడుగుగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచిందని అతనితో చెప్పాను. రైట్. ఈ మాట కొంచెం జాగ్రత్త జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవైపు ఈ ఖడ్గం ఇప్పుడు దాకా తీర్పు తీరుస్తానంటున్నది, అగ్నిజ్వాల వలె ఉన్నది అంటున్నది, ఇత్తడి వలె తీర్పు తీరుస్తానంటున్నది, ఆయన కనులు ఎర్రగా ఉన్నాయి అంటున్నది, ఆయన రొమ్మును దట్టి కట్టుకొని తిరపరగా మారాడు అంటున్నది. ఇంకొక పక్కన చూస్తే అదే వాక్యం ఏం చేస్తుందంటే తన వారిని వాక్యం దగ్గరికి పిలుస్తున్నది. ఏమా ఇక్కడ నతానయేలు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడతా, నతానయేలు, ఫిలిప్ వచ్చి నిన్ను పిలవటానికన్నా ముందుగానే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నావు కదా కొండ కట్టుపక్కన, అప్పుడే నేను నిన్ను చూశాను. అంటే వాక్యం మనల్ని ఎప్పుడు చూస్తున్నది? నువ్వు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఏం చేస్తున్నావో అవన్నీ వాక్యం చూస్తాం. ఇప్పుడు మనకి భయం ఎక్కడి నుంచి వస్తుంది?
వినపడలేదు నాకు. నువ్వు రహస్యంగా ఏం చేస్తున్నావో దేవుడు అది చూస్తున్నాడు అన్నాడు. ఈయన మంచి చదివాం. వాడిగల 2 అంచుల ఖడ్గం ఏం చేస్తుంది? జీవము గలదై, బలము గలదై, ఎముకల లోపలికి దూరి మూలుగను విభజించినంత మట్టుకు నీ హృదయంలోని ఆలోచనలను, తలంపులను అది పరిశోధిస్తున్నది. అంటే సైన్స్, టెక్నాలజీ కొన్ని లోపలికి పోలేదు, అంత లోపలికి వాక్యం పోగలదు. సైన్స్, టెక్నాలజీ ఎంతసేపు ఏం చేస్తాయి అంటే నీ శరీరంలో ఏమున్నాయో చెప్తుంది, కానీ నువ్వు ఏ ఆలోచన చేస్తున్నావో చెప్పలేదు. నీ హృదయంలో ఏ ఆలోచన చెప్పలేదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చేస్తున్నది? సైన్స్ చేసేవి కొద్దిగా అయితే దానికైనా మించి వాక్యము నీ లోపలికి వచ్చి నీ హృదయంలో ఆలోచన చూస్తున్నది. ఆ చెట్టు కింద కూర్చొని నతానియేలు ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, ఆ చెట్టు కింద నువ్వు ఉండగా నేను చూస్తే నతానియేలు అంటున్నాడు. నతానియేలు తెలియదు ఆయన చూసినట్టు. అయితే యేసుక్రీస్తు ఆ చెట్టు దగ్గరికి పోలేదు, కానీ ప్రపంచాన్ని మొత్తం దేవుడు చూడగలడు. ఈ రాత్రి మళ్ళా మీకు సంగతి జ్ఞాపకం చేస్తున్నా. ఐగుప్తులోంచి మోషే పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? ఇథియోపియా, రైట్? ఇప్పుడు ఒకవేళ దేవుడు ఇక్కడ బల దగ్గర నిలబడి ఉంటే ఈ పోడియం ఎంతైతే ఉన్నదో దీనికన్నా చిన్నది దేవుడి దగ్గర భూమి అనేది. ఇప్పుడు చెప్పండి, మోషే ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాడు? ఐగుప్తు నుంచి ఇథియోపియాకి పారిపోయి అనుకుంటున్నాడు, నన్ను ఎవరు చూడలేదే, నాకేమి కాదు అనుకుంటున్నాడు మోషే. కానీ దేవుడి ముందు భూమి ఎంత ఉన్నది? భూమిలో ఆఫ్రికా ఖండం ఎంత ఉన్నది? చాలా చిన్నది. ఆ చిన్న దాంట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి పారిపోయాడు మోషే. కరెక్ట్గా మాట్లాడితే అనుకుంటున్నాడు, నేను పారిపోయి నన్ను ఎవరు గుర్తుపట్టరు కదా, నాకేం కాదు కదా అనుకుంటున్నాడు. మరి ఈరోజు మనం కూడా ఏమనుకుంటామంటే మన ఇంట్లోంచి దూరంగా పోయి అదే ఫోన్లో రహస్యంగా ఎవరికి తెలియకుండా ఏదో చేసి అనుకుంటాం, అమ్మయ్య నన్ను ఎవరు, గట్టిగా చెప్పండి, నన్ను ఎవరు చూడట్లేదు, నేనేం మాట్లాడినా ఎవరికి తెలియదు, అక్కడెక్కడో పోయి చేసి వచ్చాయి కాబట్టి ఇక్కడ ఎవరికి తెలియకపోవచ్చులే. వాక్యము 2 అంచుల వాడికి వెళ్ళిన ఖడ్గం వచ్చింది. ఇప్పుడు ఆ వాక్యం తప్పించుకుంటావా? నువ్వు మనుషులను తప్పించుకోవచ్చు, కుటుంబాన్ని తప్పించుకోవచ్చు, సేవకుని తప్పించుకోవచ్చు, సంఘాన్ని తప్పించుకోవచ్చు, బంధువులను తప్పించుకోవచ్చు, స్నేహితులను తప్పించుకోవచ్చు. ఈ రాత్రి నీకు అర్థం కావస్తే ఏంటంటే నువ్వు వాక్యాన్ని తప్పించుకోలేవు. కాబట్టి ఎక్కడికి పోయి దాక్కుందాం? దాక్కోవడానికి ప్లేసే లేదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఒకవేళ నీకు దాగు చోటు ఏదైనా ఉన్నదని అది కూడా గ్రహిస్తే నువ్వు ఎక్కడికి పోతావు? ఇప్పుడు చెప్పు. ఏం చేసినా మళ్ళీ ఆయన దగ్గరికి రావాలి. అయితే నేనేమంటానంటే ఏం చేసినా ఆయన దగ్గరికి రావాలన్న సంగతి నీకు అర్థమైంది కాబట్టి ఏదన్నా చేయటానికన్నా ముందు ఆయన దగ్గరికి వచ్చాయి. ఇది మేలు కాదు. ప్రభా, నా బలహీనత, నా ఆలోచన, నా తలంపు ఇదిగో ఇలాగ అనిపిస్తుంది, నన్ను ఏం చేయమంటావు ప్రభా అని ఆయన దగ్గర అంటే నీకు రహస్యం చెప్తా. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను తప్పుడు మార్గాలు నడిపించడం. గట్టిగా చెప్పొచ్చు. బైబిల్లో దేవుణ్ణి నమ్మి పాడైపోయిన పేరు ఒక్కళ్ళ పేరు చెప్పండి. ఎంతమంది ఉన్నారు? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అయితే రహస్యమైన గమ్మత్తైనది, రహస్యమైనది ఏంటంటే ఆలోచించాల్సింది, దేవుడి దగ్గరికి వస్తున్నాము ప్రభా నీతో పాటు ఉన్నామని చెప్తే దేవుడిని మోసం చేశారు. అయితే వాళ్ళకి తెలియదు రహస్యం. మీకు కూడా చెప్తున్నా, వాళ్ళు దేవుణ్ణి మోసం చేయలా, వాళ్ళని వాళ్ళే మోసం చేసుకున్నారు. అంతేనా? ఇప్పుడు కూడా మనం విశ్వాసమే అని చెప్పి విశ్వాసి చేయవలసిన పనులు కానీ చేయకపోతే ఎవరిని మోసం చేసినట్టు? గట్టిగా ఇప్పుడు ఎవరు మోసపోయినట్టు? తీర్పులోకి ఎవరు పోతారు? దేవుని తీర్పులోకి పోడు, దేవుని తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మనము తీర్పులోకి పోకూడదని దేవుడు ఒక ఆలోచన, దేవుడు ఒక తలంపు. కాబట్టి తీర్పుని తప్పించుకోవడానికి దేవుడు ఏర్పరిచిన మార్గమే వాక్యము. ఆ వాక్యం అనే ఖడ్గం దేని కొరకు వస్తుందంటే నువ్వు తీర్పులో పడకుండా ఉండటానికి, నీ బలహీనమైన ఆలోచనని అది కత్తిరించబోతున్నది. ఈరోజు మనము వాక్యానికి లోబడితే ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. నువ్వు వాక్యానికి లోబడకపోతే అదే వాక్యానికి తీర్పు తీరుస్తుంది. ఈ సంగతి మనకు అర్థం కావాలి కదా. నతానియేలు, నువ్వు ఆ చెట్టు కింద ఉండగా నేను చూశాను. ఇప్పుడు నతానియేలు అంటున్నాడు, తెలియకుండా నతానియేలు నోట్ల నుంచి ఒక మాట వచ్చింది, రబ్బూని. రబ్బూని అంటే బోధకుడా అని. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నతానియేలు నీ పేరు చెప్పానా? నువ్వు ఆ చెట్టు కింద ఉన్నావని, నీవు ఉన్నావని చెప్పానా నా రబ్బూని అంటున్నావు? అంటే ఒక్క సంగతి దేవుడు తెలుసు అనుకుంటాడు నతానియేలు. నేను చెట్టు కింద ప్రార్థన చేసేది ఒక్కడే నేను తెలిసేమనుకుంటున్నాడు.
అయితే ఆయన అంటున్నాడు, చెట్టు కింద నువ్వు చేసిన ప్రార్థన ఒకటే కాదు, నీవు పుట్టడానికన్నా ముందు నాకు నీ గురించి తెలుసు. మరి మన సంగతి ఏంటి రాత్రి? అది నతానేలుకి మాత్రమేనా? పేతురికి మాత్రమేనా? మరి ఎవరికి? భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి భూమి మీదకి రావటానికన్నా ముందుగా ఏం జరిగిందో దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి నేనేమంటానంటే, మనము దేవుడి దగ్గర యథార్థంగా ఉందాం, అంతకన్నా ఇంకేం కావాలి. ఇక్కడ ఒక చిన్న మాట కొద్దిసేపు ఆగనేయండి. దేవుడి దగ్గర యథార్థంగా ఉండటం అంటే చాలాసార్లు మనం చేసే పని, ప్రార్థించేటప్పుడు దేవుడి దగ్గర అన్నీ ఒప్పేసుకుంటాం. అన్నీ ఒప్పేసుకొని తర్వాత ఏం చేస్తాం? కొంచెం బలంగా చెప్పండి. అన్నీ ఒప్పేసుకున్నాం ప్రభువా, అన్నీ చెప్పేసి అన్నీ ఒప్పేసుకున్నాం, ఇంకా ఇక నీకు నాకు మధ్యలో ఏం లేవు. మంచిది, ఇక్కడ దాకా సంతోషం, నాకు కూడా అది కావాలి, ఇష్టం. అయితే తర్వాత ఏంటి? బయటికి వెళ్ళాక మళ్ళా యూటర్న్ తీసుకొని వెనక్కి పోయి మళ్ళీ వెన్ను తెచ్చుకొని పోగేసుకొని మూట వేసుకొని జీవితంలో పెట్టుకొని ముందు తీసుకొని పోతాం. ఇప్పుడు చేసిన ప్రార్థన ఏంటి? అన్నీ ఒప్పేసుకున్నా. నేను అంటాను, ఒప్పేసుకుంటే అయిపోలా, నువ్వు విడిచిపెట్టాక అయిపోయినది. రెండోది, విడిచిపెట్టగానే కూడా అయిపోలా. విడిచిపెట్టడానికి నువ్వు తీసుకున్న తీర్మానం ఏదైతే ఉన్నదో దాని మీద నువ్వు నిలబడాలి. ఈరోజు అనేక మంది ఫెయిల్ అవుతుంది అక్కడే. వాక్యం విన్నప్పుడు మనకి ఎమ్మటి ఆవేశం వస్తుంది, ప్రార్థన చేసినప్పుడు ఆవేశం వస్తుంది, పాట పాడినప్పుడు ఆవేశం వస్తుంది, ఏదో రీతిగా మనకి జీవితంలో ఒక ఆవేశం వస్తుంది. ఆవేశం రాగానే ఏమంటాడు? ప్రభువా, ఇక నుంచి మాత్రం చేసే, ఇప్పటిదాకా నీకు ఎలా జీవించాను, నీకు జీవించాను ప్రభువా, నేను నీకు మాట ఇస్తున్నాను ప్రభువా అని మనిషి మొత్తం మనం ఊగిపోతాం బాగా. కొద్ది కాలం తర్వాత మాట ఇచ్చావు కదా దేవుడికి అని అంటే మనం ఏమంటామంటే, ఏదో అప్పట్లో పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే ఆవేశం వచ్చి నేను మాట ఇచ్చాను, కానీ నిజంగా అలా ఉండటం, చెప్పండి ఏంటి ఆ పదం? కష్టం. నువ్వు ఇప్పుడు కష్టం అనుకొని ఈజీగా ఉన్న పనిని చేయకుండా ఉంటే రేపొద్దున తీర్పులోకి వెళ్ళాక నేను తప్పించేవాడు ఎవడో లేడు కదా. మరి ఇప్పుడు ఈరోజు వాక్యం వచ్చింది దేనికంటే మన దగ్గరికి కాపాడటానికి. ఎందుకంటే ఇంకా ఆయన తీర్పు సింహాసనంలోకి రాలా, ఇంకా ఆయన కృపా సింహాసనంలోనే ఉన్నాడు. ఇంకా రక్తం అక్కడ ఉన్నది, ఇంకా జీవం అక్కడ ఉన్నది, ఇంకా ఆయన వాక్యం పనిచేస్తుంది, ఇంకా ప్రార్థన పనిచేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే త్వరగా ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ముందుకు వచ్చి యథార్థంగా ఉంటూ ప్రార్థనలో ఆయన యొక్క సన్నిధిలో సమస్తం ఒప్పుకొని దాని నుంచి తప్పించుకున్నట్లయితే అపవాది ఒక్క ఊరిలో నీవు ఉండలేవు. అపవాది ఈరోజు బైబిల్ అంటుంది, వాడు సింహము వలె, గట్టిగా చెప్పు, ఎవరిని మింగుదునా అని ఎతుకుతున్నాడు. అవునా? మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అపవాది ఎప్పుడు చేసే పని ఒకటే, నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా అని. ఇంట్లో నువ్వు ఒంటరిగా దొరికిన పట్టుకోగలడు, మొబైల్ ఫోన్తో నువ్వు ఒంటరిగా దొరికిన పట్టుకోగలడు, నీకేదైనా ఎవరి మీద నువ్వు కోపమో బాధో బలహీనతో వస్తాడు నేను పట్టుకోగలడు. ఎందుకంటే నువ్వు బలంగా ఉంటాడు, నేను ఏమి చేయలేడు. నువ్వు ఏదో ఒక చిన్న బలహీనతో ఉంటే వాడు నువ్వు దొరికినట్ట త్వరగా. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే నీ లోపల ఒక బలహీనత పెట్టి నువ్వు దానికి చిక్కుకుపోయి బయటికి రావాలా వద్దా అని ఊగిసలాడుతూ ఉంటావు చూసావా, అది వాడికి సులభమైన సమయం నేను పట్టుకోవటానికి. కాబట్టి నేనేమంటానంటే నువ్వు మొట్టమొదటి బలహీనతగా పడద్దు. ఈ మధ్య తరచుగా చెప్తున్నా, మళ్ళీ ఎక్కడ కూడా చెప్తున్నా, ఈరోజు మనం చాలా చోట్ల చేపల కూరలు తింటున్నాం కదా, తింటున్నామా లేదా? ఎందుకని చేపలు ఊరికే వలకేసిన గాలం వేసిన దొరుకుతున్నాయి అమ్మా? అది ఎర్రని తెలీదా? తెలుసు. ఆయన ఎందుకు పడుతున్నాయి? అది కామ్గా ఉండదు. అందుకని మనకు అర్థమైన భాష మాట్లాడుకుందాం. కోపడం మాకండి, ఇక్కడి నుంచి పదం మాట్లాడుతానండి, అది నోరు మూసుకోదు, అందుకని పడుతుంది. అంతేనా? ఇప్పుడు చేపలు పట్టేవాడికి ఏంటి ధైర్యం? ఈ గాలం వేస్తే ఏదో చేప ఇరుక్కుంటుందిలే అని. ఎంత ధైర్యం అపవాదికి ఈరోజు మనం దొరుకుతామని. దేనికి? చిన్న గాలానికి. ఇంతకీ గాలం వేసి చేప పట్టింది దేనికి? వినపడలా? చంపడానికేనా? ఆ సంగతి నీకు అర్థమైతే చాలు.
అపవాదేసే ఎరలకి, వాడేసే గాలాలకి నువ్వు పడవు. ఎందుకంటే వాడిని పట్టేదే చంపటానికి. ఇప్పుడు దేవుడు వచ్చింది దేనికి? వాడి చెరలో నువ్వు పడకుండా, వాడి గేలంకి నువ్వు దొరకకుండా, వాడి కుట్రలకి నువ్వు దొరకకుండా, వాడి పన్నాగాలకి నువ్వు దొరకకుండా, వాడేసిన ఉచ్చులో నువ్వు పడకుండా కాపాడటానికి రెండంచులు వాడి అని ఖడ్గం వచ్చింది. టు ప్రొటెక్ట్ యూ, నిన్ను కాపాడటానికి. టు సేవ్ యూ, నిన్ను రక్షించటానికి. టు గైడ్ యూ, నిన్ను నడిపించటానికి. టు హీల్ యూ, నిన్ను స్వస్థపరచడానికి. టు టేక్ యూ టు ద హెవెన్, నిన్ను పరలోకాన్ని తీసుకుపోవటానికి దేవుని యొక్క వాక్యం వచ్చింది. నిన్ను ఇక్కడ ఉంచేయటానికి వాక్యం రాలా. ఉదయం కూడా మాట్లాడతాము సహోదరితో. ఈరోజు భూమి మీద మనం ఎక్కడ ఏ చర్చికి పోయినా, ఫస్ట్ ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటంటే, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు, దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, వాళ్ళ జీవితంలో అలా చేశాడు, వీళ్ళ జీవితంలో అలా చేశాడు. దేవుడు అవన్నీ చేస్తాడు, కాదంటల్లా. అయితే నీకు తెలియాల్సిన రహస్యం ఏంటంటే, దేవుడు అటువంటి కార్యములన్నీ చేశాడు కదా, అవి ఎంతకాలం నీతో పాటు వస్తాయి. పోనీ ఆ కార్యాల్లో ఏదన్నా నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోతుందా? గట్టిగా చెప్పండి, తీసుకుపోదు. మరి పరలోక రాజ్యం తీసుకెళ్ళేది ఏంటి? రెండంచులు గల వాక్యము. వాక్యంలో ఆశీర్వాదం మాత్రమే నాకు చాలన్నావా? నువ్వు హెచ్చరిక గద్దింపు తీసుకోలేదా? మన దేవుని రాజ్యానికి పోలేవు. ఎందుకు? హెచ్చరిక కలిగిన వాక్యం మనకు కావాలంటే మనల్ని సరి చేసేది ఆ హెచ్చరిక. గుర్తుందా? ఒక మాట అడుగుతాను. చిన్నప్పుడు మీరు వెళ్ళిన స్కూల్ మీ జ్ఞాపకం ఉందా? స్కూల్ పేరు? ఎస్సా నోనా? 5వ క్లాసు 10వ క్లాసు లోపు స్కూల్ పేరు గుర్తుంది కదా? మీ స్కూల్లో అందరి పేర్లు మర్చిపోతారేమో కానీ ఒకళ్ళ పేరు మర్చిపోరు. టీచర్లలో ఒకళ్ళ పేరు మర్చిపోరు. ఎవరు ఆ టీచరు? చెప్పండి గట్టిగా. లెక్కల టీచరు. అభిషేక్ లెక్కల టీచరేనా? ఎందుకని ఈ మాట అంటున్నానంటే, మిగతా వాళ్ళకి లెక్కల టీచర్కి తేడా ఏంటి? సగం మందికి తెలుగు టీచర్ గుర్తుండదు పేరేంటో. ఇప్పటికి కూడా లెక్కల టీచర్ కనబడ, కానీ తెలియ కూడా అటెన్షన్లోకి వచ్చేస్తాం ఇచ్చగా. ఎందుకని అంటారు? స్కూల్ మొత్తంలో మనల్ని కొట్టేది లెక్కల టీచరే, ఇంకెవరు కొట్టరు. ఎందుకు జ్ఞాపకం అన్నది? కొట్టాడు కాబట్టి. అంటే ప్రేమించిన వాళ్ళకన్నా మనకి ఎవరు ఎక్కువ గుర్తున్నారు? దండించినోడు. ఈరోజు ఇప్పుడు మనం లెక్కలు చేస్తున్నామంటే కారణం ఎవరు? వినబడలా? అప్పుడు ఆయన కొట్టింది దెబ్బలే అంటున్నాం. ఇప్పుడు కొంచెం బాగా మన లెక్కలని వచ్చాక అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం, ఆ రోజు ఆయన కొట్టకపోతే మాత్రం ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు. కొట్టినప్పుడు మాత్రం నిదిచ్చాం ఆయన్ని. ఈరోజు అదే మాట చెప్తున్నా. అప్పుడప్పుడు మనకి ఈ పాస్టర్ గారులు కూడా లెక్కల మాస్టర్లు వంటి కావాలి. అందరూ పద్యాలు పాటలు పాడించేవాడు కాకుండా అప్పుడప్పుడు కొంచెం మనం బెత్తం తీసుకొని కొట్టేవాడు కూడా కావాలా. అలా కొడితేనే కదా మనం సరి అయ్యేది. అవునా? బైబిల్ అంటున్నది, గద్దించి శిక్షించని తండ్రి ఎవడు? తన కుమారుని గద్దించి శిక్షించిన తండ్రి ఎవడు? అయితే ఈరోజు మనం చెప్పుకునే వర్తమానము ఎటువంటి వర్తమానమై ఉన్నదంటే, బైబిల్లో బాప్తిజం ఇచ్చే యోహాను మాట్లాడుతూ ఉన్న మాట అంటున్నాడు, సరిగా ఫలించని ప్రతి చెట్టు వేరు మొదటలో గొడ్డలుంచబడింది అన్నాడు. ఏంటి ఈరోజు వర్తమానం అంది? సరిగా ఫలింపని ప్రతి చెట్టుని నరికి వేయటానికి దాని మొదటిలో గొడ్డలుంచబడింది. అంటే ఈరోజు దేవుడు ఏం చేశాడు? వాడగలిగిన ఖడ్గాన్ని సరిగా ఫలించడానికి పెట్టాడు. అది వాడగలిగిన ఖడ్గం అక్కడుందని తెలిసినా కూడా దానికి భయపడక ఇష్టానుసారంగా ఉంటే దాన్ని నరికేయటానికి అక్కడే గొడ్డలు పెట్టాడు. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునే ఈ గడి వర్తమానాన్ని గొడ్డలి వర్తమానం అంటాం. ఇది భూ సంబంధమైన గొడ్డలుగా నేను మాట్లాడటల్లా. ఇది ఏ సంబంధం ఇచ్చిందంటే ఆత్మ సంబంధమైంది. ఇందా మనం మాట్లాడుకున్నాం, ఎముకలలోని మూలుగులోనికి దూరిపోయే గొడ్డలి వర్తమానం అన్నది. లోపల ఉన్న ఆలోచనల్ని పరిశోధించే వర్తమానం ఈ రాత్రి మనం కలిగి ఉన్నాం. లోకంలో ఇదిగో నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు ఎలాగైనా ఉంటే పర్వాలేదు అనేది వర్తమానం కాదండి. అది దేవుని యొక్క వాక్యం కూడా కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు ఇలాగుంటేనే దీవించబడతావు, నువ్వు ఇలాగుంటేనే పరలోక రాజ్యం వెళతావు. ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 3వ అధ్యాయం అంటున్నాడు, ఒక మనిషి నిశ్చయంగా తిరిగి జన్మిస్తే తప్ప దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు. అవునా? నువ్వు ఎలాగున్నా పర్వాలేదు అన్నాడా?
నువ్వు సంఘానికి వెళ్తే చాలన్నాడా? నువ్వు బాప్టిజం పొందితే చాలన్నాడా? నువ్వు చర్చిలో కానుకేస్తే సరిపోద్దన్నాడా? కానీ ఈరోజు చాలామంది ఏమన్నారంటే, చర్చిలో పలానా కుటుంబం కానుకిచ్చి దేవుడు వాళ్ళు దీవించును కాక. నువ్వు కానుకిచ్చావని, సంఘానికి కానుకిచ్చావని దేవుడు ఇప్పుడు మనల్ని దీవించాడు. అది చివరి భాగం. మొదటి భాగం ఏంటంటే నువ్వు మారాక దేవుడు నిన్ను దీవిస్తాడు. గట్టిగా చెప్దామా? ఈ దీవెనలు నువ్వు ఎక్కువసేపు నీ దగ్గర పెట్టుకోవద్దు. ఇవి ఉన్నా నీ ఆలోచన పరలోకం మీద ఉండాలి, దేవుని యొక్క రాజ్యం మీద ఉండాలి, ఆయన చేరే దాని మీద ఉండాలి. ఎప్పుడైతే నీ దృష్టి ఆయన మీద ఉన్నదో, ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి నీ మీద దాడి చేయలేవు. దాడి చేసినా అవి పని చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. బైబిల్ అంటా ఉన్నది, యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నా సంఘమును ఈ బండ మీద కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువజాలవు. ఎందుకని దేవుడు ఆ మాట అన్నాడు అంటే, ఆయన సంఘము కడుతుంది వాక్యముతో. సంఘము కడుతుంది వాక్యముతో. ఆ సంఘానికి పునాది వాక్యము. ఆ సంఘము కట్టేది బండ. ఆ బండ క్రీస్తు. క్రీస్తు అంటే వాక్యము. ఆ బండ మీద ఎందుకు కడుతున్నాడు? ఇప్పుడు నీవెవరు అంటే నీ వాక్యంలో భాగమై ఉన్నావు. కాబట్టి వాక్యం ఎదుట పాతాళ లోకం నిలబడలేదు, అపవాది నిలబడలేడు, వాడి ప్రయత్నాలు నిలబడలేవు. కారణం ఏంటంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడి ఉండలేరు. ఈ రాత్రి గుర్తుపెట్టుకోవాల్సింది, నతానియేలు అని పేరు పెట్టి పిలవగలిగిన దేవుడు ఇంకా మన మధ్యలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన మన పేరు తెలుసు, మన జీవితము తెలుసు, మన సాక్ష్యము తెలుసు. తర్వాత నతానియేలుకు చేసిన విధంగానే ప్రతి ఒక్క హృదయాలోచనను ఆ వాక్యము బయటికి తెచ్చును. ఇక్కడ రహస్యాలన్నీ బయట స్క్రీన్ మీద, పరలోకం వెళ్ళాక ఒక పెద్ద స్క్రీన్ పెట్టాక ఆ స్క్రీన్ మీద ప్రకటించబడతాయి. ఇక్కడ మన రహస్యాలన్నీ. అప్పుడేం చేద్దాం? బైబిల్ ఒక మాట అంటది, నువ్వు చీకటిలో రహస్యంగా చేసిన పాపం ఏదైతే ఉన్నదో అది మిద్దెల మీద, మేడల మీద ప్రకటించబడును. ఎప్పుడైతే మనకు ఆ సంగతి తెలిసిందో, ఇప్పుడు పాపం చేయగలమా? పాపం దగ్గర పోవడం ముందు భయం వస్తుంది. కారణం ఏంటంటే ఇది దేవుడు చూస్తున్నాడు. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. పాత నిబంధనలో యోసేపు ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడు. నిజమేనా? యోసేపుకి పాపం చేయడానికి అవకాశం వచ్చింది. ఇంటి యజమాని భార్య అడిగినది, ఇంట్లో ఎవరు లేకుండా ప్లాన్ కూడా చేస్తున్నది, ఎవరు చూడటల్లా. యోసేపుని అడిగినది, నువ్వు నాతో పాటు పడుకోరాదా అని అడిగినది. ఇప్పుడు యోసేపు ఏం చేశాడు? నా యజమానికి, దేవునికి, పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేయనన్నాడు. ఆమేన్. అంటే యోసేపు లోపల ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఇంకా రహస్యం గమనిస్తే, యోసేపు ఎవరు ఇక్కడ లేకపోయినా, నా యజమాని లేకపోయినా, ఎవరు తోటి పని వారు ఎవరు లేకపోయినా ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఈరోజు నిజంగా మనకు ఆ భయం ఉంటే, పాపం చేయటానికి అవకాశం ఎదురొచ్చింది యోసేపుకి, అయినా తీసుకోవాలా. ఈరోజు పాపం చేయడానికి పరిగెత్తుతున్నాం, అబద్ధం మాట్లాడడానికి పరిగెత్తుతున్నాం, మోసం చేయడానికి పరిగెత్తుతున్నాం. చూడండి, అవకాశం నీకొస్తేనే అది దేవుడు చూస్తున్నట్లయితే నువ్వు పరిగెత్తే దేవుడు చూడ్డా అంట. దీనికి ఒక చిన్న సంగతి ఉంది బైబిల్లో. దావీదు పాపం చేసి ఊరియాని చంపించిన తర్వాత నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. జ్ఞాపకం ఉండదా ఏమన్నాడో? దావీదు, నువ్వెన్ని ఆలోచన చేస్తా ఉండగా దేవుడు నీతో ఉన్నాడు అనుకుంటున్నావా అన్నాడు. ఏంటది? ఆ పనులు చేసినప్పుడల్లా, నువ్వు చంపించినప్పుడల్లా, నువ్వు పాపం చేసినప్పుడల్లా ఏమంటున్నాడు? ఆ పాపము చెయ్యాలని, ఆ హత్య చేయాలని, ఆ పాపము చెయ్యాలని నువ్వు ఆలోచన కలిగి ఉండగా దేవుడు నీతో ఉన్నాడు అనుకుంటున్నావా? అంటే పాపము చేయాలని ఆలోచన వచ్చినప్పుడే దేవుడు వెళ్ళిపోయాడు అంటున్నాడు. మరి రాత్రి మన సంగతి ఏంటి? ఇప్పుడు దావీదు హృదయాన్ని దేవుడు చూశాడా? యోసేపు హృదయాన్ని దేవుడు చూశాడా? నతానియేలు హృదయాన్ని దేవుడు చూశాడా? సంసోను హృదయాన్ని దేవుడు చూశాడా? నేనంటున్నా, అదే దేవుడు ఈ రాత్రి మన హృదయాన్ని చూడడా? చూస్తున్నాడా లేదా? కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరు దేవుని చిత్తము చేసిరో, ఎవరు దేవుని చిత్తము చేయలేదో దేవుని వాక్యము నిరూపించును, చూపించును.
దేవుని వాక్యం వింటున్నాము, విన్న వాక్య ప్రకారం మనం ఉన్నామా లేదా అని తేల్చేదే రెండంచెల వాడగలిగిన ఖడ్గము. నువ్వు జీవించావా లేదా అని తేల్చేదే వాడి అయిన ఖడ్గము. ఇంకొక మాట, ప్రతి మనిషి యొక్క రహస్య కార్యములను మరియు అతడు ఎందు నిమిత్తము వాటిని చేసనో దాన్ని బయటికి తీసుకొచ్చేది రెండంచెల వాడగలిగిన ఖడ్గము. ఈరోజు చాలామంది మనం ఏం చెప్తామంటే, మన పరిస్థితులకి ఒత్తిడికి పడిపోయి మనం ఏం చేస్తామంటే, ఇదిగో దాన్ని బట్టి ఇలా చేసా, దీన్ని బట్టి ఇలా చేసా, ఒత్తిడి బట్టి ఇలా చేసా అంటున్నాం. అయితే ఆ ఒత్తిడి వచ్చినా నీ మనసు ఎలాగున్నదని చూసేవాడు దేవుడు. ఎప్పుడు నేను చెప్తా ఉన్నానండి ఈ మాట, నాకు ఇష్టమైన మాట. నువ్వు ఒత్తిడిలో ఉన్నప్పుడే నీలోంచి నిజమైంది బయటకు వస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒట్టప్పుడు వచ్చేది బలమైన విశ్వాసం కాదు, అది నిజం కాదు. ఒత్తిడిలో ఉండి నువ్వు పరిస్థితులు దాటలేక కొట్టుమిట్టాడుతా ముందుకు పోలేక వెనక్కి పోలేక ఏం చేయాలి నిర్ణయం తీసుకునేటప్పుడు నీలో ఉన్న నిజమైన గుణలక్షణం బయటకు వస్తుంది. విశ్వాసం బయటకు వస్తుంది. నువ్వు అబద్ధికుడివా, అబద్ధమే బయటకు వస్తుంది. నువ్వు మోసం చేసేవాడివా, మోసమే బయటకు వస్తుంది. కారణం ఏంటంటే నీ లోపల ఏదైతే దాచిపెట్టబడిందో అదే బయటకు వస్తుంది, వేరేది రాదు కదా. గతంలో మీకు చెప్పా, ప్రారంభించిన కొత్తలో ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. మళ్ళీ ఈ రాత్రి అడుగుతున్నాను అదే ప్రశ్న. ఈ రాత్రి సమాధానం మీరేమైనా మారుస్తారో అదే చెప్తారో చూద్దాం. నా చేతులతో 2 చేతుల నిండా ద్రాక్షకాయలు తీసుకున్నా, బాగా పండినవి. కింద ఒక బౌల్ పెట్టా. ఈ ద్రాక్షకాయలు 2 చేతులు తీసుకొని గట్టిగా నొక్కిలా పిండినప్పుడు ఈ బౌల్ నిండా దానిమ్మకాయ జ్యూస్ వచ్చింది. అంతేనా? వినపడలే నాకు. ఏం జ్యూస్ వస్తుంది? గట్టిగా చెప్పండి. సరే, ఈసారి దానిమ్మకాయలు జ్యూస్ తీసుకొని ఒక మిషన్, ఒక క్రషర్ లాగా పెట్టి ఆ క్రషర్ని గట్టిగా నొక్కా. ఇప్పుడు యాపిల్ జ్యూస్ వచ్చింది. ఏంటిది? రాదా? సరే, ఈసారి యాపిల్ తీసుకొని గట్టిగా క్రష్ చేసి దాని కింద ఒక బౌల్ పెట్టినప్పుడు ఈసారి క్యారెట్ జ్యూస్ వచ్చింది. నేను చెప్పింది ఏదో ఒప్పుకోరా మీరు? ఎందుకని ఒప్పుకోరు? వినపడలే గట్టిగా చెప్పాలని కోరుకుంటున్నాను. ద్రాక్షాలని గట్టిగా పిండితే ఏం రావాలి? కొంచెం జాగ్రత్తగా చెప్పండి, ఏం రావాలి? ద్రాక్షాల లోపల ఏముంది అదే రావాలి. అంతేనా? ఇప్పుడు దానిమ్మకాయలని గట్టిగా నొక్కితే, క్రష్ చేస్తే ఏం రావాలి? దానిమ్మలో ఏముంది అదే రావాలి, వేరేది రాదుగా. అంటే ఇప్పుడు మన మీద కూడా ఒత్తిడి తీసుకొస్తే ఏం రావాలి? వేరేది రాదు. అంటే ఇప్పుడు మన ఒత్తిడిలోనో, బాధలోనో, ఇబ్బందులోనో, శోధనలోనో, కన్నీరులోనో, ఒక నింద కింద ఉంటే మన దగ్గర నుంచి ఏం బయటికి రావాలి? ఇప్పుడు మనం తిట్టామంటే ఎవరినన్నా, కోపడ్డామంటే ఎవరినన్నా చెప్పండి, నిందలేసామంటే ఎవరినన్నా, మన లోపల ఏముంది అదే వస్తుంది, కొత్తది రాదు. ఇప్పుడు యోసేపు పాపం ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు చెప్పండి రహస్యం నాకు. లోపల పాపం లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు కొత్త నిబంధనలో, దేవుని ఒక వాక్యము అంటుంది, ఆయన ఆత్మ కలిగిన వాడు పాపము చెయ్యజాలడు. ఆమేన్. అంటే ఇప్పుడు ఆయన ఆత్మ లేకపోతే ఏం చేస్తాం? పాపమే చేస్తాం. కాబట్టి పాపం చేయకుండా మనల్ని ఆపేది ఆయన వాక్యము, రెండంచెల వాడగలిగిన వాక్యం. ఒకసారి మనల్ని కాపాడుతుంది, నువ్వు దానికి లోపడకపోతే అదే మనకి తీర్పు తీరుస్తూ ఉంది. కాబట్టి ఈ రాత్రి మనం చేసే ప్రతి దాని విషయంలో చాలా జాగ్రత్త. ఆమేన్. దేవుడు మనుషులకు ఎలాగ తీర్పు తీర్చబోతున్నాడో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నీకు ఇచ్చిన వాక్య ప్రకారంగా నీవు ఉంటే నీకు తీర్పు లేదంటున్నాడు. ఆ వాక్య ప్రకారంగా లేకపోతే అదే వాక్యం నీకు తీర్పు తీరుస్తుంది అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం కేవలం చర్చికి వచ్చింది దేనికంటే వాక్యం విని వెళ్ళిపోవటానికి కాదు, విన్న వాక్య ప్రకారంగా జీవించడానికి. ఆమేన్. రోమాపత్రికలో ఒక మాట ఉన్నది ఇక్కడ. ఏంటి ఆ మాట అంటే, 2వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఇక్కడ ఉన్నది, కఠినమగు మారు మనసు పొందని హృదయమునకు తీర్పు తీర్చబడును, క్రియలకు తీర్పు తీర్చబడును, ఉద్దేశములకు తీర్పు తీర్చబడును. దేవుడు ఎవరికి పక్షపాతి కాడు, అందరూ ఆ వాక్యమును బట్టియే తీర్పు తీర్చబడదురు, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఓవరాల్గా సారాంశం చెప్తాను. అందరికీ ఒకటే వాక్యం, మీకైనా నాకైనా తీర్పుకి వేరే అవకాశమే లేదు. ఎవరికి తీర్పు తీర్చబడుతుందంటే అక్కడ ఒక మాట ఉన్నది. ఇక్కడ కఠినమగు మారు మనసు పొందని హృదయమునకు తీర్పు తీర్చబడును. అంటే దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వచ్చినా దానికి లోబడకపోతే అప్పుడు మనకు తీర్పు. అప్పుడు ఈ రాత్రి వచ్చిన వాక్యాన్ని మనం స్వీకరించి
అంగీకరించి దాని ప్రకారంగా ఉన్నప్పుడు అదే వాక్యం నీ చుట్టూ కంచె వలె ఉంటుంది, కవచం వలె ఉంటుంది, నిన్ను కాపాడేదిగా ఉంటుంది, నిన్ను శోధనలో పడనేయకుండా ఎత్తిపట్టేదిగా ఉంటుంది. అదే వాక్యము నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లేదిగా ఉంటుంది, అది నిన్ను భద్రపరిచేదిగా ఉంటుంది. దేవుని యొక్క రాజ్యంలో తీర్పు తీర్చేవాడిగా దేవుడు నిన్ను పెడతానంటున్నాడు. ఆమేన్. మనము తీర్పు తీర్చబట్టం కాదు, మనము తీర్పు తీర్చాలంటున్నాడు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయుల అని ఒక మాట అంటున్నాడు, ఇదిగో మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారని ఎరుగురా. అంటే మన దేవుడు ఏ స్థానంలో పెట్టాడంటే మనకన్నా పై స్థానంలో ఉన్న దేవదూతలకు కూడా తీర్పు తీర్చే స్థానంలో దేవుడు మనల్ని పెట్టాడంటే ఎంత బలమైన వాక్యం మనం కలిగి ఉన్నాం ఈరోజు. వాక్యాన్ని కేవలం మనం కాపాడుకోవటానికే వాడుకోవద్దండి. వాక్య ప్రకారంగా జీవించటానికి, పరిపూర్ణంగా మారటానికి, పూర్తిగా దేవుడికి సమర్పించుకోవడానికి అదే వాక్యం మనం వాడుకున్నప్పుడు మనకన్నా బలవంతులు భూమి మీద ఎవరు లేరు. బలమైన వాక్యం దేవుడు ఇచ్చాడు. అయితే బలమైన వాక్య ప్రకారంగా మనం జీవించకపోతే మనకి కష్టాలు ఉన్నాయి. ఇక్కడ మాట ఉంది, వినియు ఆ ప్రకారంగా నడవని వారికి వారు వినిన దాన్ని బట్టి తీర్పు తీర్చబడును. ఈ రాత్రి మనము 2 అంచెల వాడి అనే ఖడ్గం అనే అంశం వింటున్నాం. ఈ అంశం ఇని కూడా మనం దీని ప్రకారంగా ఉండకపోతే అప్పుడు ఈ రాత్రి ఇన్న వాక్యానికే మనకు తీర్పు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాక్యం ఏం చేస్తున్నది? వినటానికి మన ముందుకు వస్తుంది, వినకపోతే తీర్పు తీర్చడానికి మన ముందు నిలబడుతుంది. ఎంత జాగ్రత్త! కొందరు దానిని విశ్వసించి ఉన్నామని చెప్పి విశ్రాంతి పొందిన వారు తీర్పు తీర్చబడుదురు. ఇంక వినేసాం, ఇంక పర్వాలా, ఇంక విన్నాం కాబట్టి ఇంక దేవుడు చూసుకుంటాడులే, చేయటిలా. ఈరోజు సమస్యది. విన్నాం వాక్యము, వినేసి అమ్మయ్య ఇంక పర్వాలేదులే, మన మంచి వాక్యం అని ఈరోజు పాస్టర్ గారు బాగా చెప్పారు అనే దానికి మనం రావద్దు. ఏ పాస్టర్ గారు బాగా చెప్పినా మనకి ఎప్పుడు ప్రయోజనం అంటే దాని ప్రకారం ఉంటే కదా. అలా ఉండటానికి రాత్రి మనం ప్రయాసపడదాం. వాక్యం అంటుంది, ఎందుకనగా వారు విన్న వాక్య ప్రకారంగా జీవించి ఉండలేదు. ప్రతి రహస్యమును వెలుగులోకి వచ్చును, మిద్దెల మీద నుండి చెప్పబడును. అప్పుడు మనము చరిత్ర నిజంగా అర్థం చేసుకుందాము. అన్ని యుగములో మర్మములు బయటికి తీయబడును, ఏదియు విడిచిపెట్టబడదు. మన జీవితంలో చేసిన ఏ చిన్న తప్పు కూడా దేవుని దగ్గర విడిచిపెట్టబడదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉందాం ఈ రాత్రి. కొద్దిసేపట్లో ప్రభురాత్రి భోజనం దగ్గరికి వస్తామా, దానిలో చెయ్యిలా పెట్టబోతున్నాం. దానికన్నా ముందు ఒక్క సంగతి జ్ఞాపం చేసుకోండి. ఏం తప్పు చేశామో, ఏం పాపం చేశామో, ఏం అబద్ధం ఆడామో, ఏ విషయంలో దేవుడికి మనం దూరంగా ఉన్నామో అన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని, ప్రభువా ఈ రాత్రి ఒప్పుకుంటున్నా, వాటిని విడిచిపెడుతున్నా, మళ్ళా అవి నా దగ్గర రావద్దని ఒక్క తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో, దాన్ని కట్టుబడి ఉండు. అదే వాక్యం నిన్ను కాపాడుతుంది. ఆ తప్పు నుంచి దేవుడు తీసేయగలడు, నిన్ను కడగగలడు, నిన్ను శుభ్రపరచగలడు, భద్రపరచగలడు, ఎత్తిపెట్టగలడు. నిన్ను ఏ అపవాది యొక్క శోధనలో పడనేయకుండా ఇక ముందు దేవుడు కాపాడగలడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.